లోతట్టు ప్రాంతాల్లోని బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నేట మునిగి ఇబ్బందులు పడుతున్న స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తాము తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. వర్షాల కారణంగా నగరంలో నేట మునిగిన ప్రాంతాలను పర్యవేక్షించి స్థానిక ప్రజలకు కావాల్సిన చర్యలను చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తున్నామన్నారు. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతిరోజు సాయంత్రం నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించామన్నారు. గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు ఇటువంటి లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టకుండా అనాలోచిత పనులను చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. విజయవాడలో వరదల నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. విజయవాడలో సహాయక చర్యల కోసం రాజమండ్రి నగర పాలక సంస్థ నుంచి సిబ్బంది వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 45వ వార్డు ఇందిరానగర్ ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటా ఉంది. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది? రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం, ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఈ రాజమండ్రి సిటీలో తీసుకున్నాం. ఏదేమైనా ఒకటే నేను ప్రజలను కోరుతా ఉన్నాం, మీకు సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా మీ దగ్గర, మీ గుమ్మం దగ్గర కనబడే వ్యక్తులు ఎన్డీఏ కూటమి నాయకులు, మీరు ఆ అంశాన్ని గుర్తించండి. ఎవరు మనకి సాయం చేస్తూ ఉన్నారన్నది. ఈ రోజున ఏదైతే నీట మునిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్న రమణ గారు, అలాగే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరువురు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే సాయం, అంటే ప్రభుత్వాల పరంగా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నా మేము మరలా మా వ్యక్తిగతంగా మా ట్రస్టుల ద్వారా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఈ విధంగా చేయడం వల్ల ఊరట కలుగుద్దనే భావనతోటే చేస్తూ ఉన్నాం.